పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, దత్త చరిత్ర, సామూహిక దత్త చరిత్రలో భాగంగా మనం ఒక్క వీక్ మధ్యలో స్వామి అలా అనుకున్నారేమో తెలియదు. కాదు కాదు ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. 20-21 అధ్యాయాలు రెండు కలిపి పారాయణం చేయాలి. అవునా? ఒకటి 21 చదవకూడదు, మధ్యలో గ్యాప్ రాకూడదు. కాకపోతే తెలియక మన వాళ్ళందరూ 20 చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా మనం పెట్టలేకపోయాం కాబట్టి 20 చదివిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ 21తో పాటు 20 చదవాలి. 20 చదవ ఏం నడిపిస్తున్నారు అక్క స్వామి నిజంగా. చాలా విచిత్రంగా నడిపిస్తారు. అమేజింగ్. సో 2021 20వ అధ్యాయం 21వ అధ్యాయం కలిపి చదవాలి. గురు చరిత్ర కూడా చెప్తుంది. నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. శ్రీ గురు చరిత్ర 20వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు చదవబోవు 20-21వ అధ్యాయాలు తేల్చి చెప్పే అంశాలు ఇవి. ఈ రెండు కలిపి పారాయణం చేయమని చెప్తున్నారు. శ్రీ గురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచటి భక్తుల్ని రక్షించాడు. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోటు తీర్థక్షేత్రం అవుతుందని అక్కడ చేసిన జపము, పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. శ్రీ గురుడు, అకల్కోట్ స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తులు పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. సామాన్యంగా స్వప్నాలు వస్తే వాస్తవాలా కాదా అనటానికి సద్గురువు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా సరే వారి అనుగ్రహం పొందవచ్చు. ఇక కథ మొదలు పెడదాం. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలో ఔదంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధముని. సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడము ఎవరి తరము కాదు. అయినా ఒక నిదర్శనం చెబుతాను విను. సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు గాని ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతల్ని పూజించి ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణము, నివారణోపాయం తెలుపమని ఒక దైవజ్ఞానిని కోరింది. అతడు, అమ్మ, ఈ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మల్లో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణి వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడు ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవు ఈ కర్మ అనుభవింపక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మ, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్న వలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడు ఇప్పుడు పిశాచమై నీ బిడ్డల్ని చంపుతున్నాడు. కనుక నీవు ఒక 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేసి నిత్యం 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణం చేసి పూజ చేసి శ్రీ గురుని పాదాలకు పూజ, అభిషేకము చేస్తూ ఉపవాసము చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని గోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి 100 రూపాయలు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే మీకు కలిగిన సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్దాయం గల కొడుకులు కలుగుతారు. ఈ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను. కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానం ఇవ్వటానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేమి చేయాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మ, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకల్ని అర్చించి ఈ శక్తి మేరకు దానం ఇవ్వు. ఈ ఔదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి గనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి స్నానం వెళ్ళి దీక్ష వ్రతం ఆచరించి 3వ రోజు ఆమె ప్రదక్షిణ చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని
ఆమె మీదకి దూకాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులైన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నేను శిక్షిస్తాను. ఈమెని ఇలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయి గాని లాభం ఏముంది? ఈమె నీ డబ్బు అపహరించి నది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఆమె నిరుపేదరాలు. అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాను, నీకు సద్గతి ప్రసాదిస్తాము అని చెప్పారు. ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది, మీరు ఎలా చేసినా సంతోషమే అన్నారు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మ, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయోగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము తొలగి ఆ బ్రాహ్మణుడికి పిశాచత్వం తొలగిపోయింది. తర్వాత మరొక రోజున శాంతాదేవి శ్రీ గురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయల ఒళ్ళో వేసి, అమ్మ, నీ వ్రతం పూర్తి అయ్యింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారనమాట. ఈ విధంగా శాంతాదేవికి స్వామి అనుగ్రహించారు. ఆమె గత జన్మలో ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఆ 100 రూపాయలు తిరిగి రుణం ఇవ్వకపోయేసరికి తీర్చేసింది. ఆయన పిశాచం అయిపోయి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అందుకే గర్భం నిలవకుండా చంపేయడం. పుట్టిన వాళ్ళందరూ ఈ విధంగా స్వామి అనుగ్రహించారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇప్పుడు 21వ 21వ అధ్యాయం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వతి నమః. 21 మళ్ళీ గురువుకు సంబంధం ఉండే అధ్యాయం అన్నమాట. 3 సంఖ్య. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ శాంతాదేవి కథ. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్ర శోకంతో నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవి సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు, అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల వంటివి అని చెప్పారు. అయితే తనకి సంతానం వచ్చిన తర్వాత మళ్ళీ సంతానంకి గండం కలిగిందనమాట. 21వ అధ్యాయంలో మళ్ళీ ఎందుకు అలా జరిగింది అనే కథని మనం వింటున్నాం. శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ ఇది నా మనసులో కొంచెం కూడా నిలవటం లేదు. జనన మరణాలకు మూలం కర్మ అయితే భగవంతుని సేవ వలన నశిస్తుంది అని చెప్పారు. నాకు పూర్వకర్మ దోషం ఉన్నది తెలిపే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయం ఇచ్చి వరం ఇచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించారు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీగురుణ్ణి సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకొనటమే నా మూర్ఖత్వమా? నా బిడ్డ శతాయుష్మంతుడు అవుతాడని ఆయన వరం ఇచ్చారు. నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలము విఫలం ఎందుకు కావాలి? ఆయన యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అమ్మ, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకెళ్లి అడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలో శ్రీగురుడు ఔదంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలని తన తలకు కొట్టుకుంటూనే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నువ్వు దుఃఖం అంచుకొని కర్తవ్యం ఆలోచించి కొద్దిసేపట్లో సూర్యాస్తమం అవుతుంది, అంత్యక్రియలు పూర్తి చేయాలి, శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దాన్ని మాకు అప్పగించు. అంతేగాక ఈ స్థలము ఊరికెంతో దూరము, ఏకాంతము, భయంకరం అయినా ఈ ప్రదేశంలో ఉండటానికి వీలుండదు. అలా చెప్పినా కూడా ఆ శవం దుర్వాసన కొట్టినప్పటికైనా ఆమె సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆవిడ అప్పగించలేదు. గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోక ముందు 3 రోజుల తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి సొలసిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి మీరున్న ఔదంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మ, నా పైన నిష్ఠూరాలు ఎందుకు ఆడుతున్నావు? నీ బిడ్డకి ఏమైంది? నేను ఇప్పుడే అతనికి వైద్యం చేశాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకేం అపకారం చేశాను? ఇంకో ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి
వెళ్ళిపోయిన ప్రాణవాయువు మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించవద్దు అని చెప్పారు. శాంతాదేవి తుళ్ళిపడి నిద్రలేచి, ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలనేమో, చనిపోయిన వాడు ఇంకా బ్రతుకుతాడా, నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదిలసాగింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవహించిందా అని భయమేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చొని, అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి శ్రీగురుని ఇలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరం వారిని కనిపెట్టి కాపాడి తరింప చేయటానికే ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల పాపాలను తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృపచూపు మమ్మల్ని శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఔదమ్ర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయింది. శవదానం కోసం గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడి బ్రతికి ఉండటం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమంని కొనియాడారు. ఆ దంపతుల ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడయ్యాడు. కనుక నామధారక ఈ క్షేత్రమహిమ వర్ణించడం ఎవరి తరము కాదు. అచటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనకు భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. అద్భుతం అక్క, చాలా చక్కగా 2 అధ్యాయాలు కూడా చక్కగా చదివించారు. అవును. అయితే మన పిల్లలకి చక్కటి ఆయువు ఉండటం, ఆరోగ్యాలతో ఉండటం అనేది జరుగుతుంది 20వ అధ్యాయం చదివితే. 21వ అధ్యాయం చదివితే అక్క, 20వ అధ్యాయం ఏంటంటే ఎవరికైతే పిల్లలు నిలవరో, ఎక్కువ అబార్షన్స్ అవుతూ ఉంటాయో, అలాగే ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో వాళ్ళందరూ కూడా 20తో పాటు కూడా ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ప్రాణగండాలు కాపాడతారనమాట. 21వ అధ్యాయం ప్రాణగండం. ఆ అబ్బాయికి ప్రాణగండం ఉంటే దాన్ని తొలగించి మళ్ళీ ఆయుష్ ఇచ్చారు. అందుకే కలిపి చదవాలి. 20, 21 అధ్యాయాలు పారాయణం చేయాలి. ఇక సంతానం లేని వాళ్ళు కూడా 20, 21వ అధ్యాయము నరసోభావాడి వెళ్ళి అక్కడ ఉండి ఈ అధ్యాయాలు పారాయణం చేస్తే 20, 21 తప్పకుండా సంతానం కలుగుతుంది. కొల్హాపూర్ లో ఉంది కదా నరసోభావాడి. కొల్హాపూర్కి దగ్గరలో. ఓకే, కొల్హాపూర్కి దగ్గరలో. మనము సెప్టెంబర్ నెలలో కొల్హాపూరు, నరసోభావాడి, ఔదంబరు, గురుచరిత్రలోని 19 నుంచి 30 అధ్యాయాలు జరిగిన చోట్లకి వెళ్తున్నాం. ఇందాక సిరోలా గ్రామం అని చెప్పాం కదా, ఆ గ్రామము. అమరపురం అంటే నరసోభావాడి, 64 యోగినిలు పూజించిన చోటు. మనము ఆ తుమ్మపాదు పీకేస్తే లంకెడి బింది దొరుకుతుందన్నాం, ఆ చోటు. ఇవన్నీ కూడా గురుచరిత్రలో జరిగిన అధ్యాయాల చోట్లు మీరు వెళ్ళబోతున్నారు, యాత్ర వేయబోతున్నాం. సెప్టెంబర్ నెలాఖరికి ఉంటుంది. మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తాను, చూస్తూ ఉండండి. రాదలుచుకున్న వాళ్ళు చక్కగా కలిసి వెళ్ళొచ్చు. అవును, రావచ్చు. అద్భుతంకరండి అధ్యాయాలు. మనకి మన ప్రయత్నం లేకుండానే అది ఆగిపోయింది అంతే. షూట్ చెయ్యాలి వెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాము. స్వామి డెసిషన్ ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్ గా నడిపిస్తున్నారు చూడండి. కరెక్ట్ గా 21 చదవకూడదు. గత వారం పారాయణం చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మా విన్నపం ఇది, 20, 21వ అధ్యాయాలు కలిపి చదవండి. కంప్లీటెడ్ 20, 21 చాప్టర్స్ అని పెట్టండి. ఇదే వీడియోలో పెట్టి, ఇదే వీడియో కింద కంప్లీటెడ్ 20, 21 ఇది మరొకసారి నువ్వు క్లియర్ గా చెప్పు. తప్పకుండా అక్క. సో ఒకవేళ లాస్ట్ వీక్ మీరు ఒకవేళ పారాయణ చేసినప్పటికీ మళ్ళీ ఒకసారి 20వ అధ్యాయం 21వ అధ్యాయం ఈ రోజు చదివి, అంటే గురువారం చదివి బుధవారం ప్లే అయిపోతుంది, అంటే రేపు చదివేసి రేపు చదివిన తర్వాత ఇదే వీడియో కింద మీరు కామెంట్స్ రాసేసేయండి, ఓకేనా? అలాగే మొత్తం అన్ని అధ్యాయాలు అయిపోయిన తర్వాత చక్కగా స్వామివారు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి బహుమతులు పొందొచ్చు. దానికి మీరు ప్రతి వారం చదవాల్సి ఉంటుంది, ప్రతి వారం కమెంట్ సెక్షన్ లో రాయాల్సి ఉంటుంది. అంతే. చాలా చక్కగా చదివి వినిపించారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.